Good morning, everyone. Welcome to the most important current affairs for prelims 2021 series అమ్మ. సో ప్రతిరోజు ఈ సిరీస్ ఫాలో అవుతూ ఉండండి. నేను సురేష్ సార్ అండ్ అదర్ ఫ్యాకల్టీ మెంబర్స్ చేస్తాము రెస్పెక్టివ్ సబ్జెక్ట్స్ యొక్క వీడియోస్. సో డీటెయిల్డ్గా ఎక్స్ప్లెయిన్ చేసే ప్రయత్నం చేస్తాము. ప్రిలిమ్స్ 2021 అటెంప్ట్ చేసేవాళ్ళు మేక్ యూజ్ ఆఫ్ దిస్ ఆపర్చునిటీ. బిఫోర్ starting this particular topic, let me once talk about our UPSC Infinity course. యూపీఎస్సీ ఇన్ఫినిటీ ఆఫ్లైన్ క్లాసెస్ కూడా స్టార్ట్ అవుతున్నాయి. ఎక్కడ అంటే ఎంబీపీ కాలనీ విశాఖపట్నం అమ్మ. సో క్లాసెస్ అనేవి ఆగస్ట్ 2వ తారీఖు నుంచి స్టార్ట్ అవుతున్నాయి. అన్ని కోర్సెస్ లానే మన ఇన్స్టిట్యూట్లో ఆఫర్ చేసే ఆఫ్లైన్ కోర్సెస్ కూడా లైఫ్ టైం వ్యాలిడిటీ వస్తాయి. ఆన్లైన్ కోర్సెస్ లాగానే ఆఫ్లైన్ కోర్సెస్ కూడా లైఫ్ టైం వ్యాలిడిటీతో రావడం అనేది జరుగుతుంది. నాకు తెలిసి దేశంలో ఆఫ్లైన్ కోర్సెస్కి లైఫ్ టైం వ్యాలిడిటీ ఇస్తున్నటువంటి ఏకైక ఇన్స్టిట్యూట్ ఎల్టీఎక్స్ క్లాసెస్ అని చెప్పి మనం అనుకోవచ్చు. ప్రిలిమ్స్ మెయిన్స్ ప్లస్ ఇంటర్వ్యూ అప్రోచ్లో ఉంటుంది. బిగ్ బేసిక్స్ నుంచి కవర్ చేయడం అనేది జరుగుతుంది. సో పూర్తి అడ్వాన్స్ లెవెల్ వరకు తీసుకెళ్తాం. ఇంటెన్సివ్ రిగరస్ కరికులం అనేది ఉండడం అనేది జరుగుతుంది. జస్ట్ సింగిల్ పేమెంట్ చేస్తే 50,000 రూపీస్ మాత్రమే ఆఫ్లైన్ ఫీజు. లేదు 5,000 చొప్పున 5,000 చొప్పున నెలకు 5,000 చొప్పున ఇన్స్టాల్మెంట్స్ కట్టుకుంటామంటే 60,000 అవ్వడం అనేది జరుగుతుంది. 31st జూలై వరకు ఈ ఫీజు అనేది వ్యాలిడిటీలో ఉండడం అనేది జరుగుతుంది. సో ఈ లోపే జాయిన్ అవ్వండి. 31st జూలై తర్వాత ఫీజు అనేది పెరగబోతుంది. ఓకేనా? ఆఫ్లైన్ కోర్సెస్ అట్ వైజాగ్, మేక్ యూజ్ ఆఫ్ దిస్ ఆపర్చునిటీ. చదువుకోవడానికి కూడా వైజాగ్ మంచి ప్లేస్. అండ్ నెక్స్ట్ ఆన్లైన్ కోర్స్ చూడండి. యూపీఎస్సీ ఆన్లైన్ అయితే మీకు జస్ట్ 40,000 నుంచే కోర్స్ అనేది స్టార్ట్ అవ్వడం అనేది జరుగుతుంది. ఆన్లైన్ కోర్స్ కూడా మీకు లైఫ్ టైం వ్యాలిడిటీతో రావడం అనేది జరుగుతుంది. అంటే మీకు ఉద్యోగం వచ్చేంత వరకు మా గైడెన్స్ అండ్ సపోర్ట్ మీకు ఉంటుంది. ఈ ఫీజు కూడా 31st జూలై వరకే ఉంటుంది. తర్వాత ఫీజు అనేది పెరగబోతుంది. సో రికార్డెడ్ సింగిల్ పేమెంట్ చేస్తే జస్ట్ 40,000 రూపీస్ మాత్రమే. లైవ్ ప్లస్ రికార్డెడ్ సింగిల్ పేమెంట్ చేస్తే 50,000. రికార్డెడ్ ఎవరికి పనికి వస్తుందంటే వర్కింగ్ ప్రొఫెషనల్స్ సార్, మేము ఫ్యాకల్టీతో ఇంటరాక్షన్ అక్కర్లేదు, ఓన్లీ రికార్డెడ్ వీడియోస్ చూసుకుంటామనే వాళ్ళకి జస్ట్ 40,000కే వస్తుంది. లైవ్ ప్లస్ రికార్డెడ్ ఇన్స్టాల్మెంట్స్లో కట్టుకుంటే 60,000, 5,000 చొప్పున నెలకి కట్టుకునే అవకాశం కూడా మీకు కల్పిస్తున్నాం. జాయిన్ అవ్వాలి అనుకుంటే ఇది ప్రత్యూష మేడం నెంబర్ 7893899553. మేడం నెంబర్కి ఫోన్ చేసి మీరు చక్కగా జాయిన్ అవ్వచ్చు. సో 60,000 నెలకు 5,000 చొప్పున కూడా మీరు కట్టుకోవచ్చు. ఇంటిగ్రేటెడ్ అప్రోచ్లో ఉంటుంది. ప్రిలిమ్స్ మెయిన్స్ ప్లస్ ఇంటర్వ్యూ అప్రోచ్లో ఉంటుంది. చాలా చాలా వ్యాలిడేషన్ అనేది ఉంటుంది. యూపీఎస్సీ కరెంట్ అఫైర్స్ కోర్స్ కూడా మీరు జాయిన్ అవ్వచ్చమ్మా. యూపీఎస్సీ కరెంట్ అఫైర్స్ ఫీజ్ ప్రెజెంట్ 5,000 ఉంది. అండ్ అది 6,000 అవ్వబోతుంది జూలై 31st తర్వాత. సో ఈ లోపే జాయిన్ అవ్వడానికి ప్రయత్నించండి. కరెంట్ అఫైర్స్ చాలా మాన్స్టర్ అనుకుంటారు, బట్ కరెంట్ అఫైర్స్ ప్రిపరేషన్ మీకు చాలా అద్భుతంగా జరగడం అనేది జరుగుతుంది. ట్రస్ట్ మీ, నన్ను నమ్మి జాయిన్ అవ్వండి. మీ నమ్మకం వమ్ము కాదు. యూపీఎస్సీ హిస్టరీ కథల రూపంలో నేర్చుకుంటామమ్మా. నా హిస్టరీ శాంపుల్ వీడియోస్ నేనే డీల్ చేస్తాను డీటెయిల్డ్గా. ఏన్షియంట్, మిడివల్, మోడర్న్, పోస్ట్ ఇండిపెండెన్స్ హిస్టరీ, వరల్డ్ హిస్టరీ, ఆర్ట్ అండ్ కల్చర్ ఇవన్నీ మీకు చెప్పడం అనేది జరుగుతుంది. ఒకసారి వీలైతే శాంపుల్ వీడియోస్ చూడండి. చూసి కన్విన్స్ అయిన తర్వాతే జాయిన్ అయ్యే ప్రయత్నం చేయండి. ఓకేనా? రైట్. మరి ఈరోజు మన టాపిక్లోకి వెళ్దాం. జాగ్రత్తగా వినండి. సో అర్మేనియా అజర్బైజాన్ కాన్ఫ్లిక్ట్ లాస్ట్ ఇయర్ మొత్తం చాలా న్యూస్లో ఉన్నటువంటి ఒక ఇంపార్టెంట్ టాపిక్ అండి. నేను హిందూ అనాలిసిస్లో కూడా చాలా సార్లు చేశాను. సో ఒక్కసారి డీటెయిల్డ్గా మళ్ళీ అర్మేనియా అజర్బైజాన్ కాన్ఫ్లిక్ట్ గురించి డీటెయిల్డ్గా తెలుసుకుందాం. దిస్ ఈజ్ నాట్ ఏ రీసెంట్ కాన్ఫ్లిక్ట్, బట్ ఈస్ డికేడ్స్ ఓల్డ్ కాన్ఫ్లిక్ట్ అండి. దీని వెనక చాలా హిస్టరీ, చరిత్ర అనేది దాగుండడం అనేది జరిగింది. మరి ఈ రెండు కంట్రీస్ పక్కనే ఉంటాయమ్మా. ఈ రెండు కంట్రీస్ మధ్య కాన్ఫ్లిక్ట్కి మెయిన్ కారణం ఏంటి అంటే ఒక టెరిటరీ, నగార్నో కరాబక్ అనేటటువంటి ఒక రీజియన్ అమ్మ. ఈ నగార్నో కరాబక్ అనేటటువంటి రీజియన్ మీద, ఈ నగార్నో కరాబక్ రీజియన్ నాదంటే నాదని అర్మేనియా అంటుంది. ఈ నగార్నో కరాబక్ రీజియన్ మాకు చెందాలని చెప్పి అజర్బైజాన్ అంటుంది. సో ఈ కాన్ఫ్లిక్ట్ అనేది మళ్ళీ వెలుగులోకి రావడం అనేది జరిగింది. లాస్ట్ ఇయర్ న్యూస్లో ఉంది. సో దీని గురించి డీటెయిల్డ్గా తెలుసుకుందాం. మనకి చాలా టెరిటోరియల్ డిస్ప్యూట్స్ అనేవి చాలా కంట్రీస్ మధ్య ఉంటాయి. సపోజ్ ఇండియా పాకిస్తాన్ మధ్య మనకు ఉండడం అనేది జరుగుతుంది. లేకపోతే ఇండియా చైనా మధ్య కూడా మనకి టెరిటోరియల్ డిస్ప్యూట్ అనేది ఉంటుంది. లేకపోతే ఇరాన్ ఇరాక్ మధ్య కూడా టెరిటోరియల్ డిస్ప్యూట్స్ అనేవి మనకు కనిపించడం అనేది జరుగుతుంది. సో దీస్ టెరిటోరియల్ డిస్ప్యూట్స్ ఆర్ వెరీ కామన్ అండ్ దే ఆర్ ఎ థ్రెట్ టు వరల్డ్ పీస్. ప్రపంచ శాంతికి నిజంగా అదొక చిన్న మచ్చ కదా, చిన్న ప్రాబ్లం ఏర్పరుస్తాయి కదా. సో ఈవెన్ అర్మేనియా, అజర్బైజాన్, దీస్ టూ ఆర్ ఫార్మర్ సోవియట్ రిపబ్లిక్స్ అండి. మీ అందరికీ తెలుసు యుఎస్ఎస్ఆర్ ఉండేది కదా. యుఎస్ఎస్ఆర్ ఏమైంది 1991లో, 1991లో 15 సావరెన్ రిపబ్లిక్స్ గా డిసింటిగ్రేట్ అవ్వడం అనేది జరిగింది. యుఎస్ఎస్ఆర్ కొలాప్స్ అవ్వడం అనేది జరిగింది. సో యుఎస్ఎస్ఆర్ లో ఒకప్పుడు భాగంగా ఉన్నటువంటి 2 కంట్రీస్ ఏంటి అంటే అర్మేనియా అండ్ అజర్బైజాన్. రైట్. సో ఒకసారి జాగ్రఫీ చూద్దాం. జాగ్రఫీ చూసిన తర్వాత డిస్ప్యూట్ గురించి మాట్లాడదాం. జాగ్రత్తగా వినండి. చూడండి అమ్మా, జాగ్రఫీ చూడండి. దిస్ ఈజ్ క్యాస్పియన్ సీ.
క్యాస్పియన్ సీ ఈజ్ వరల్డ్స్ లార్జెస్ట్ ఇన్లాండ్ వాటర్ బాడీ అండి. సో మన తాలూకా క్యాస్పియన్ సీ పైన మనకి ఏముంటుందంటే బ్లాక్ సీ ఉంటుంది. క్యాస్పియన్ సీకి బ్లాక్ సీకి మధ్యలో ఉండేటటువంటి ప్రాంతాన్ని ట్రాన్స్ కకాసియా అని చెప్పి రీజియన్ అని చెప్పి అనడం అనేది జరుగుతుంది. సో అక్కడ ఉన్నటువంటి 2 ఇంపార్టెంట్ కంట్రీస్ ఏంటి అంటే అర్మేనియా అండ్ అజర్బైజాన్. సో అర్మేనియా ఈజ్ ఎ ల్యాండ్ లాక్డ్ కంట్రీ అండి, దీనికి సీకి యాక్సెస్ అనేది ఉండదు. వెరాజ్ అజర్బైజాన్ హ్యావ్ యాక్సెస్ టు కాస్పియన్ సీ కోస్ట్, కాస్పియన్ సీకి యాక్సెస్ అనేది ఉండడం అనేది జరిగింది. అయితే పక్క పక్కనే ఉన్నటువంటి చూడండి, ఇది ఇరాన్. Both of them, both మన తాలూకా అర్మేనియా అజర్బైజాన్ షేర్ బార్డర్ విత్ ఇరాన్ అమ్మ. అండ్ దిస్ పర్టికులర్ థింగ్ ఈస్ టర్కీ షేర్స్ బార్డర్ ఓన్లీ విత్ అర్మేనియా. జాగ్రత్తగా గుర్తుపెట్టుకోవాలి. చూడండి, అయితే అర్మేనియాకి అజర్బైజాన్ కాన్ఫ్లిక్ట్ ఏంటి, ఇదిగోండి ఇక్కడ రెడ్ కలర్ లో ఉంది చూసారు, ఈ ప్రాంతం దీన్ని నగార్నో కరాబక్ రీజియన్ అని చెప్పి అనడం అనేది జరుగుతుంది. ఈ నగార్నో కరాబక్ రీజియన్ మామూలుగా ఎవరికి చెందింది, ఇంటర్నేషనల్లీ రికగ్నైజ్డ్ అంటే అజర్బైజాన్కి చెందింది. కానీ అర్మేనియా వాళ్ళు ఏమంటారు, ఈ నగార్నో కరాబక్ రీజియన్ మాకు చెందాలి అంటారు. ఎందుకు అంటే ఈ రీజియన్ లో ఉండేటటువంటి చాలా మంది పీపుల్ అర్మేనియన్స్, అర్మేనియన్ ఎథ్నిసిటీకి, దాంతోపాటు అజర్బైజాన్ ఈజ్ ఎ ఇస్లామిక్ కంట్రీ అండి, ముస్లిం కంట్రీ. కానీ అర్మేనియన్స్ చాలా వరకు క్యాథలిక్ క్రిస్టియన్స్, చాలా మంది క్రిస్టియన్స్. సో మాకంటే మాకు అని చెప్పి గొడవ అన్నమాట ఇద్దరి మధ్య. అండ్ దిస్ పర్టికులర్ రివర్ ఇలా ఫ్లో అవుతుంది చూడండి, త్రూ అవుట్ ద లెంత్ అండ్ బ్రెడ్త్ ఆఫ్ అజర్బైజాన్ ఫ్లో అవుతుంది. ఈ రివర్ పేరు ఏంటి అంటే కూరా, రివర్ కూరా. అండ్ ఇట్ ఆరిజినేట్స్ ఇన్ టర్కీ, అది టర్కీలో ఆరిజినేట్ అవుతుంది. టర్కీలో చాలా చాలా రివర్స్ ఆరిజినేట్ అవ్వడం అనేది జరుగుతుంది. ఏషియాలో మనకి చైనాలో ఎలా అయితే ఎక్కువ, ముఖ్యంగా టిబెట్ అండ్ చైనాలో ఎక్కువ ఎప్పుడైతే చాలా రివర్స్ ఆరిజినేట్ అవుతాయో, అండ్ మన తాలూకు టర్కీలో కూడా మనకు సపోజ్ దిస్ రివర్ కూరా కానీ, లేకపోతే రివర్ టిగ్రిస్ అండ్ రివర్ యూఫ్రిటిస్, ఇవన్నీ ఎక్కడ ఆరిజినేట్ అవుతాయంటే మన తాలూకు టర్కీలో ఆరిజినేట్ అవ్వడం అనేది జరుగుతుంది. చాలా చాలా ఇంపార్టెంట్ అమ్మా జాగ్రఫీ. నెక్స్ట్ చూడండి. సో అబౌట్ అర్మేనియా అజర్బైజాన్ కాన్ఫ్లిక్ట్, అర్మేనియా అజర్బైజాన్ కాన్ఫ్లిక్ట్ గురించి చూడండి. సో మేజర్లీ ఈ కాన్ఫ్లిక్ట్ దేని చుట్టూ తిరుగుతుంది, నగార్నో కరాబక్ అనేటటువంటి రీజియన్ చుట్టూ తిరుగుతుంది. ఏంటండి ఈ నగార్నో కరాబక్, దిస్ ఈస్ ద నగార్నో కరాబక్ రీజియన్. దీనికి ఇంకొక పేరు ఏముంది, అర్సాక్ అనేటటువంటి పేరు కూడా దీనికి ఉండడం అనేది జరిగిందండి. సో ఇంటర్నేషనల్ గా ప్రపంచవ్యాప్తంగా ఈ తాలూకా నగార్నో కరాబక్ రీజియన్ ఏ దేశానికి చెందింది అంటే అజర్బైజాన్. So it is a region of Azerbaijan. It is internationally recognized as a part of Azerbaijan. But most of the region was controlled by Armenian separatists. కానీ మోస్ట్ ఆఫ్ ద రీజియన్ లో ఎక్కువ మంది పీపుల్ ఎవరు ఉంటారు, అర్మేనియన్స్ ఉండడం అనేది జరుగుతుంది. ఈవెన్ వాళ్ళ తాలూకా రిలీజియన్, మతం కూడా సేమ్ గా ఉండడం అనేది జరుగుతుంది. అజర్బైజాన్ లో ఎక్కువ మంది పీపుల్ ఇప్పుడే చెప్పాను కదా ఇస్లామిక్ పీపుల్ అండి, అండ్ అర్మేనియన్స్ ఆర్ క్యాథలిక్ క్రిస్టియన్స్ అండి. అండ్ నగార్నో కరాబక్ లో ఉండేటటువంటి పీపుల్ కూడా ఎక్కువ మంది అర్మేనియన్స్, అండ్ దాంతోపాటు ఎక్కువ మంది దీస్ క్రిస్టియన్ పీపుల్. సో దట్ ఈస్ ద రీజన్ వై ఎప్పుడైనా ఒక టెరిటరీని ఒకరు పరిపాలిస్తున్నారు, ఒక టెరిటరీలో మెజారిటీ ఆఫ్ ద పాపులేషన్ ఒక ఎథ్నిసిటీ ఉన్నారనుకోండి, అండ్ వాళ్ళని పరిపాలించే వాళ్ళు మైనారిటీస్ పరిపాలిస్తున్నారు అనుకోండి, అక్కడ పొలిటికల్ ఇన్స్టెబిలిటీ అనేది ఆవరిస్తుంది. అర్థమైందా, పొలిటికల్ ఇన్స్టెబిలిటీ అనేది ఆవరిస్తుంది. మీరు ఎక్కడ చూసుకున్నారు, లేకపోతే ఇప్పుడు సిక్కిం చూసుకోండి, సిక్కింలో మెజారిటీ ఆఫ్ ద పీపుల్ ఆర్ నేపాలీస్, కానీ మనకి సిక్కిం రూలర్స్ ఎవరైతే ఉన్నారో, రూలర్స్ అనే వాళ్ళు టిబెట్కి చెందినటువంటి వాళ్ళు. సో దీస్ టిబెట్కి చెందినటువంటి రూలర్స్ చెందినటువంటి ఎథ్నిసిటీ మైనారిటీ పీపుల్ అనే వాళ్ళు సిక్కింని పరిపాలించడం మెజారిటీ పీపుల్కి ఇష్టం లేదు. అక్కడ పొలిటికల్ ఇన్స్టెబిలిటీ అనేది ఆవరించడం అనేది జరుగుతుంది, ఎప్పుడూ అది జరుగుతుందండి. అందుకే ఎప్పుడైనా మెజారిటీ ఆఫ్ ద పాపులేషన్ నుంచే లీడర్షిప్ ఉండాలని చెప్పి కోరుకుంటారు. అదేవిధంగా మైనారిటీస్ నుంచి లీడర్షిప్ ఉంటే అక్కడ పొలిటికల్ ఇన్స్టెబిలిటీ అనేది ఉంటుంది. పీపుల్ వాళ్ళ మాట వినరు. అర్థమైందా, పొలిటీషియన్స్ మాట, వాళ్ళ నాయకత్వాన్ని సహించలేరు అన్నట్టు. మైనారిటీస్ యొక్క నాయకత్వాన్ని మెజారిటీ పీపుల్ సహించలేరు. దట్ ఈస్ వన్ ఆఫ్ ద మేజర్ ప్రాబ్లమ్స్, అండ్ దట్ ఈస్ వన్ ఆఫ్ ద మేజర్ రీజన్స్ ఫర్ ద టర్మాయిల్ ఇన్ మెనీ పార్ట్స్ ఆఫ్ ద వరల్డ్ అండి. ప్రపంచవ్యాప్తంగా చాలా ప్రదేశాల్లో గందరగోళం ఏర్పడుతుంది. అర్థమైందా, రాజకీయ గందరగోళం, రాజకీయ అనిశ్చితి ఏర్పడడం అనేది జరుగుతుంది బికాస్ ఆఫ్ దట్ పర్టికులర్ రీజన్. అర్థమైందా, నెక్స్ట్ చూడండి అమ్మా. ఇట్ హ్యాస్ బీన్ పార్ట్ ఆఫ్ అజర్బైజాన్ టెరిటరీ సిన్స్ ద సోవియట్ ఎరా. యుఎస్ఎస్ఆర్ ఉన్నప్పటి నుంచే మన తాలూకా నగార్నో కరాబక్ రీజియన్ అనేటటువంటిది దేనిలో పార్ట్గా ఉండేది అంటే మన అజర్బైజాన్ లో పార్ట్గా ఉండడం అనేది జరిగేది. ద మెజారిటీ ఆఫ్ ద పాపులేషన్ ఇన్ నగార్నో కరాబక్ ఈజ్ అర్మేనియన్ క్రిస్టియన్స్. సో నగార్నో కరాబక్ లో ఉండేటటువంటి పీపుల్ మాత్రం దేనికి సంబంధించిన వాళ్ళు, అర్మేనియన్స్ అండ్ క్రిస్టియన్స్, క్యాథలిక్ క్రిస్టియన్స్ సంబంధించినటువంటి వాళ్ళు. వెరస్ అజర్బైజాన్ ఈజ్ ఎ ముస్లిం మెజారిటీ కంట్రీ, కానీ అజర్బైజాన్ మాత్రం ముస్లిమ్స్ ఎక్కువగా ఉన్నటువంటి కంట్రీ.
నగార్నో కరాబక్ is breakaway region in South Caucasus or Transcaucasia, which is strategically important mountainous region in Southeast Europe. జాగ్రత్తగా వినండి అమ్మ, ఏం లేదు చూడండి. సో మీ అందరికీ ఇవి ఎక్కడ ఉంటాయో చెప్పాను. బ్లాక్ సీ ఏదైతే ఉంటుందో బ్లాక్ సీ, కాస్పియన్ సీ ఏదైతే ఉంటుందో కాస్పియన్ సీ, మధ్యలో ఉండేటటువంటి ప్రాంతాన్ని ఏమంటాము అంటే ట్రాన్స్ కకాసియా రీజన్ అని చెప్పి అంటాం. ట్రాన్స్ కకాసియా రీజన్ లో చూడండి గ్రేటర్ కకాసస్ మౌంటైన్స్ అనే ఉండడం అనేది జరుగుతుంది, అండ్ లెస్సర్ కకాసస్ మౌంటైన్స్ ఏవైతే ఉన్నాయో ఉండడం అనేది జరుగుతుంది. అండ్ దిస్ పర్టికులర్ నగార్నో కరాబక్ రీజియన్ చూడండి, దిస్ ఈజ్ నగార్నో కరాబక్ రీజియన్ అండ్ ఇట్ ఈస్ ఎ బ్రేక్ అవే పాయింట్. ఇట్ సెపరేట్ ఇట్ సెల్ఫ్ ఫ్రమ్ కకాసస్ మౌంటైన్స్. అర్థమైందా? సౌత్ కకాసస్ ఏవైతే ఉన్నాయి, దట్ ఈస్ లెస్సర్ కకాసస్ ఏవైతే ఉన్నాయో దాటి నుంచి వేరేగా చూడండి, ఇక్కడ మౌంటైన్స్ అని ఉన్నాయా? లేవు. గ్రీన్ కలర్ ఉంది, మరి కనిపిస్తుందా? ఇక్కడ వరకే ప్లేన్. అర్థమైందా? సో ఆ రీజియన్ నుంచి వేరేగా ఉండడం అనేది జరుగుతుంది. అర్థమైందా? సో అది మనకి ఇక్కడ చెప్పడం అనేది జరుగుతుంది. అండ్ దిస్ రీజియన్ ఈస్ వెరీ స్ట్రాటజికల్లీ ఇంపార్టెంట్ అండి. బికాజ్ ఎందుకు అంటే ఏషియాకి అండ్ దాంతోపాటు యూరప్కి మధ్య ఒక ట్రాన్సిట్ని ఏర్పాటు చేయడం అనేది జరుగుతుంది. అండ్ దాంతోపాటు మీకు మనకి ఏషియన్ సూపర్ పవర్స్ అండ్ దాంతోపాటు వెస్టర్న్ సూపర్ పవర్స్ ఏవైతే ఉన్నాయో వాళ్ళకు ఒక బ్యాలెన్స్ ఆఫ్ పవర్ కూడా ఇది చేయడం అనేది జరుగుతుంది. వాళ్ళిద్దరికి ట్రాన్సిట్ పవర్ గా కూడా దిస్ పర్టిక్యులర్ రీజియన్ అనేది ఉండడం అనేది జరుగుతుంది. అర్థమైందా? సో దిస్ ఈజ్ ఆల్ అబౌట్ దిస్ పర్టిక్యులర్ నగార్నో కరాబక్ రీజియన్ విచ్ ఈజ్ ఇన్ ట్రాన్స్ కకాసియా రీజియన్. నెక్స్ట్ చూడండి. History and ethnicity are two factors that play the biggest role in the present conflict between Armenia and Azerbaijan. అర్మేనియా అండ్ అజర్బైజాన్ కి కారణం ఏంటి? కాన్ఫ్లిక్ట్ మెయిన్ హిస్టరీ ఒకటి కారణం, అండ్ సెకండ్ ఇది ఎథ్నిసిటీ ఏదైతే ఉంటుందో ఎథ్నిసిటీ ఒకటి కారణం. సో హిస్టరీ చూడండి. అజర్బైజాన్ క్లెయిమ్ దట్ నగార్నో కరాబక్ రీజియన్ హ్యాస్ బీన్ అండర్ దేర్ రూల్ ఇన్ నోన్ హిస్టరీ. అజర్బైజాన్ ఏముంటుంది? సో చరిత్రలో ముందు నుంచి అజర్బైజాన్ రూలర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ అండర్ లో దిస్ నగార్నో కరాబక్ రీజియన్ అనేది ఉంది ఎప్పటి నుంచో. సో అందుకు నగార్నో కరాబక్ రీజియన్ మాదవ్వాలి అని చెప్పి అజర్బైజాన్ అంటుంది. అర్మేనియా ఏమంటుంది? ఇట్ క్లైమ్స్ దట్ ఇట్ హోల్డ్స్ ద ఒపీనియన్ దట్ కరాబక్ వాజ్ పార్ట్ ఆఫ్ గ్రేటర్ అర్మేనియన్ కింగ్డమ్. సో మన తాలూకా వీళ్ళు ఏమంటారు అర్మేనియన్స్, ఇట్ ఈస్ ఎ పార్ట్ ఆఫ్ గ్రేటర్ అర్మేనియన్ కింగ్డమ్ విచ్ రూల్డ్ బ్యాక్ ఇన్ 4th century BC. అంటే క్రీస్తు పూర్వం 4వ శతాబ్దంలో దిస్ నగార్నో కరాబక్ రీజియన్ అనేటటువంటిది గ్రేటర్ అర్మేనియం కింగ్డమ్ లో ఉండేది, గ్రేటర్ అర్మేనియం రాజ్యంలో ఉండేది. సో అందుకు నగార్నో కరాబక్ అనేది మాదవ్వాలి. దాంతోపాటు ఎథ్నిసిటీ కూడా ఇంకొక రీజన్ అండి. ఎథ్నిసిటీ గురించి చూడండి. The issue is further complicated by the fact that region changed hands across multiple dynasties and came to be occupied by various ethnic communities in the course of following centuries. సో ఇంకొక ఎందుకు కాంప్లికేట్ అయింది? దిస్ రీజియన్ అనేది సో కాలక్రమేణా ఒకవైపు అర్మేనియన్ డైనాసిటీస్ కి, ఒకవైపు అజర్బైజాన్ డినాసిటీకి అండ్ అదర్ ముస్లిం డినాసిటీస్ కి వీళ్ళ చేతులు మారుతూ ఉండడం అనేది జరిగింది. సో డిఫరెంట్ ఎథ్నిక్ గ్రూప్స్ అనేవి అక్కడ స్థిర నివాసాలు ఏర్పాటు చేసుకోవడం అనేది జరిగింది. సో శతాబ్దాలుగా ఈ తాలూకా వివాదం అనేది ముదరడానికి ఇది ఒక ఇంపార్టెంట్ కారణం కూడా అయిందమ్మా. In the late 1980, the Armenian parliament had voted for transfer of Nagorno-Karabakh to Armenia. 1980 చివరిలో మన తాలూకా ఇదేదైతే ఉంటుందో యుఎస్ఎస్ఆర్ సోవియట్ యూనియన్ అట్ ద వెడ్జ్ ఆఫ్ కొలాప్స్ ఉంది, ఆల్మోస్ట్ కొలాప్స్ కి దగ్గరలో ఉంది. ఆ టైంలో అర్మేనియన్ పార్లమెంట్ ఏం చేసింది? ఆ నగార్నో కరాబక్ అనేది అర్మేనియాకి చెందాలి అని చెప్పి ఒక ఓటింగ్ పెట్టారు. కానీ దిస్ డిమాండ్ వాజ్ రిజెక్టెడ్ బై ద కొలాప్సింగ్ సోవియట్ యూనియన్. కానీ అప్పుడు సోవియట్ యూనియన్ ఒప్పుకుందా యుఎస్ఎస్ఆర్? సో ఎప్పటి నుంచో అజర్బైజాన్ ఉంది కాబట్టి నగార్నో కరాబక్ ఈజ్ ఎ పార్ట్ ఆఫ్ అజర్బైజాన్ అని చెప్పి నగార్నో కరాబక్ ఎవరికి అప్పగించారు? అజర్బైజాన్ కి అప్పగించారు. ఎవరు అప్పగించారు? యుఎస్ఎస్ఆర్ అప్పగించింది. అప్పుడు దిస్ ఫాలోడ్ ఇయర్స్ ఆఫ్ క్లాషెస్ బిట్వీన్ అజర్బైజాన్ ఫోర్సెస్ అండ్ అర్మేనియన్ సెపరేటిస్ట్స్. కానీ దాని తర్వాత ఏం జరిగింది? ఈ అజర్బైజాన్ ఫోర్సెస్, అజర్బైజాన్ ఆర్మీకి, దాంతోపాటు అర్మేనియన్ సెపరేటిస్ట్, అర్మేనియన్ పీపుల్ ఎవరైతే ఉన్నారు, దోస్ హూ వాంట్ వేర్పాటువాదులు ఎవరైతే ఉన్నారో, నగార్నో కరాబక్ అర్మేనియాకి చెందాలి అని వాదించే వాళ్ళు ఎవరైతే ఉన్నారని కోరుకునే వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళ మధ్య చాలా చాలా క్లాషెస్, గొడవలు అనేవి, తగాదాలు అనేవి నడవడం అనేది జరిగింది. పీస్ టాక్స్ హ్యావ్ టేకెన్ ప్లేస్ సిన్స్ 1994. 1994 నుంచి రెండు దేశాల మధ్య పీస్ టాక్స్, శాంతి ఒప్పందాలు అనేవి జరుగుతున్నాయి. దీన్ని ఎవరండి మీడియేట్ చేస్తున్నారు అంటే ఆర్గనైజేషన్ ఫర్ సెక్యూరిటీ అండ్ కోఆపరేషన్ ఇన్ యూరప్ యొక్క మిన్స్క్ గ్రూప్. వెరీ వెరీ ఇంపార్టెంట్. మిన్స్క్ గ్రూప్ ఈజ్ రీసెంట్లీ ఇన్ న్యూస్. ఇట్ ఈస్ రిలేటెడ్ టు అని అడుగుతారు. ఇట్ ఈస్ రిలేటెడ్ టు ఏంటి? మన తాలూకా అర్మేనియా అజర్బైజాన్ కాన్ఫ్లిక్ట్ అమ్మ. సో దీన్ని ఎవరు, వీళ్ళిద్దరి మధ్య శాంతి పీస్ టాక్స్ ఏవైతే ఉన్నాయో వాటిని ఎవరు ఇది చేస్తున్నారు, హోస్ట్ చేస్తున్నారు అంటే, మీడియేట్ చేస్తున్నారంటే ఆర్గనైజేషన్ ఫర్ సెక్యూరిటీ అండ్ కోఆపరేషన్ ఇన్ యూరప్, ఓఎస్సిఈ వాళ్ళు చేయడం అనేది జరుగుతుంది. ఈ ఓఎస్సిఈ యొక్క మిన్స్క్ గ్రూప్ అనేది చేయడం అనేది జరుగుతుంది. మిన్స్క్ గ్రూప్ వర్క్స్ అండర్ ద ప్రివ్యూ ఆఫ్ దిస్ ఓఎస్సిఈ. ఓకేనా? నెక్స్ట్ చూడండి.
లెట్ us లుక్ ఎట్ ద రిలేటెడ్ ఇన్ఫర్మేషన్. మిన్స్క్ గ్రూప్ అంటే ఏంటో చూడండి. ఇట్ ఈస్ ద ఓన్లీ ఇంటర్నేషనల్ అగ్రీడ్ బాడీ టు మీడియేట్ ద నెగోషియేషన్స్ ఫర్ ద పీస్ఫుల్ రిజల్యూషన్ ఆఫ్ ద కాన్ఫ్లిక్ట్. ఈ కాన్ఫ్లిక్ట్ ఏదైతే ఉంటుందో, ఈ వివాదం ఏదైతే ఉంటుందో దాన్ని శాంతియుతంగా ఇది చేయడానికి, శాంతియుతంగా రిజాల్వ్ చేయడానికి ఏర్పాటు చేసినటువంటి, దాంతోపాటు ఇంటర్నేషనల్లీ యాక్సెప్టెడ్ మీడియేటరీ గ్రూప్ ఏంటి అంటే దిస్ మిన్స్క్ గ్రూప్ అండి. ఇట్ ఈస్ చైర్డ్ బై ఫ్రాన్స్, రష్యా అండ్ యుఎస్. దీనిలో ఎవరెవరు ప్రతినిధులు ఉంటారు, ఏ దేశాలకు చెందిన వాళ్ళు? ఫ్రాన్స్, రష్యా అండ్ యుఎస్ కి చెందినటువంటి ప్రతినిధులు ఉండడం అనేది జరుగుతుంది. అండ్ ఇట్ ఫంక్షన్స్ అండర్ ద పర్వ్యూ ఆఫ్ ఆర్గనైజేషన్ ఫర్ సెక్యూరిటీ అండ్ కోఆపరేషన్ ఇన్ యూరప్. ఓఎస్సిఈ పర్వ్యూలో ఇది పనిచేయడం అనేది జరుగుతుందండి. అండ్ దిస్ మిన్స్క్ గ్రూప్ ఏదైతే ఉంటుందో ఇట్ కేమ్ అప్ విత్ మాడ్రిడ్ ప్రిన్సిపల్స్ తో 2007 లో ముందుకు వచ్చింది. సో ఇంతకీ మాడ్రిడ్ ప్రిన్సిపల్స్ అంటే ఏంటండి అంటే చూడండి, దీస్ ఆర్ సిరీస్ ఆఫ్ ప్రాగ్మాటిక్ సజెషన్స్ ఫర్ సెటిలింగ్ ద కాన్ఫ్లిక్ట్ ఇన్ ద నగార్నో కరాబక్ పీస్ఫుల్లీ. నగార్నో కరాబక్ రీజియన్ ఏదైతే ఉంటుందో ఆ కాన్ఫ్లిక్ట్ ని, ఆ ప్రదేశంలో జరుగుతున్నటువంటి ఈ రెండు దేశాల మధ్య జరుగుతున్నటువంటి వివాదాన్ని ఏదైతే ఉంటుందో దాన్ని శాంతియుతంగా పరిష్కరించడానికి ఒక సజెషన్స్ తో ఇది ముందుకు రావడం అనేది జరిగింది. అదే ఒక సెట్ ఆఫ్ సజెషన్స్ తో ఈ మాడ్రిడ్ ప్రిన్సిపల్స్ అనే ఫార్ములేట్ చేశారు. ఇట్ కాల్స్ ఫర్ అర్మేనియా టు విత్డ్రా ఇట్స్ మిలిటరీ ఫ్రమ్ నగార్నో కరాబక్. దీనిలో భాగంగా ఏం చేశారు, ఓకే, నగార్నో కరాబక్ ఏదైతే ఉంటుందో, నగార్నో కరాబక్ అనేటటువంటిది అజర్బైజాన్కి హిస్టారికల్ గా చెందింది కాబట్టి అర్మేనియా వాళ్ళు మిలిటరీని విత్హోల్డ్ చేయాలి, మిలిటరీని విత్డ్రా చేయాలి అని చెప్పడం అనేది జరిగింది. ఇన్ ఎక్స్చేంజ్ ఫర్ అజర్బైజాన్ గ్రాంటింగ్ డిఫాక్టో అటానమీ టు నగార్నో కరాబక్. అలా అని మరి అజర్బైజాన్ నగార్నో కరాబక్ ని పరిపాలించాలా అంటే పరిపాలించకూడదు. అక్కడ ఒక అటానమీ ఉండాలి. సో అక్కడ స్వయం ప్రతిపత్తి ఉండాలి. అదేవిధంగా అటానమస్ గవర్నమెంట్ అనేది నగార్నో కరాబక్ ని రూల్ చేయాలి అని చెప్పి మనకి దిస్ మాడ్రిడ్ ప్రిన్సిపల్స్ లో భాగంగా మిన్స్క్ గ్రూప్ వాళ్ళు 2007 లో చెప్పారు. అబౌట్ కలెక్టివ్ సెక్యూరిటీ ట్రీటీ ఆర్గనైజేషన్ చూడండి, దీని గురించి చూడండి, ఇది కూడా రిలేటెడ్ ఇన్ఫర్మేషన్ దిస్ పర్టికులర్ టాపిక్. మరి ఎలా రిలేటెడ్ అంటే ముందు ఈ కలెక్టివ్ సెక్యూరిటీ ట్రీటీ ఆర్గనైజేషన్, కలెక్టివ్ సెక్యూరిటీ అంటే ఏంటి, కలెక్టివ్ డిఫెన్స్ అంటే ఏంటో తెలుసుకున్న తర్వాత ఎలా రిలేటెడ్ చెప్తాను చూడండి. దిస్ కలెక్టివ్ సెక్యూరిటీ ట్రీటీ ఆర్గనైజేషన్ ఈజ్ ఎ రష్యా లెడ్ మిలిటరీ అలియన్స్ అండి. ఇట్ ఈస్ ఎ మిలిటరీ అలియన్స్. సో వివిధ దేశాల యొక్క మిలిటరీలు ఏవైతే ఉన్నాయో, మిలిటరీ వాళ్ళు సహకరించుకోవడం అనేది జరుగుతుంది. మిలిటరీ అలియన్స్ అనేది ఇవ్వడం అనేది జరుగుతుంది. సెక్యూరిటీ డిఫెన్స్ అలియన్స్ అనేది ఉండడం అనేది జరుగుతుంది. మిలిటరీ సపోర్ట్, డిఫెన్స్ సపోర్ట్ ఇస్తారండి. విచ్ ఎన్షూర్స్ ద కలెక్టివ్ డిఫెన్స్ ఆఫ్ ఎనీ మెంబర్ దట్ ఫేసెస్ ఎక్స్టర్నల్ అగ్రెషన్. సో ఎనీ మెంబర్, సో ఈ తాలూకా మిలిటరీ అలియన్స్ లో ఒక్క మెంబర్ మీద అటాక్ అనేది జరిగినా సో వాళ్ళు ఏం ఫీల్ అవుతారు, అందరు మెంబర్స్ కూడా ఇది మా అందరి మీద అటాక్ జరిగిందని చెప్పి ఎవడైతే అటాక్ చేశాడో వాడి మీదకి వెళ్ళిపోతారు. చిన్నప్పుడు మీకు ఎలా ఉండేది, మనకు ఒక బ్యాచ్, మనకు ఒక గ్యాంగ్ ఉండేది. సో ఎప్పుడైనా మీకు ఏదో రాత్రి వేరే గ్యాంగ్ వాళ్ళు వచ్చి మిమ్మల్ని కొట్టేశారు అనుకోండి, రేపు ఉదయం స్కూల్కి వెళ్ళిన తర్వాత లేకపోతే కాలేజ్కి వెళ్ళిన తర్వాత మీరు వాళ్ళతో షేర్ చేసుకుంటారు, రేపు పలానా వాళ్ళు నన్ను కొట్టారా అని. మీ గ్యాంగ్ అందరూ కలిపి వాడి మీద అటాక్ చేస్తారా లేదా అవతల వాళ్ళ మీద. సో అలాగే ఇలా ఇది వర్క్ అవ్వడం అనేది జరుగుతుంది. కలెక్టివ్ డిఫెన్స్ మీన్స్ దట్ అన్ అటాక్ అగెన్స్ట్ వన్ ఎలై ఈజ్ కన్సిడర్డ్ యాజ్ అటాక్ అగెన్స్ట్ ఆల్ ఎలైస్. ఆ ఆర్గనైజేషన్ లో ఉండేటటువంటి ఒక్కరి మీద నువ్వు అటాక్ చేసినా అందరి మీద అటాక్ చేసినట్టు అవుతుంది. సో ఎవ్రీ వన్ విల్ ఫైట్ విత్ ద కామన్ ఎనిమీ అని చెప్పి మనం అర్థం చేసుకోవచ్చు. ఇట్ ఆరిజినేట్స్ ఫ్రమ్ ద కన్క్లూజన్ ఆఫ్ ద కలెక్టివ్ సెక్యూరిటీ ట్రీటీ which was signed in Tashkent. Tashkent is in Uzbekistan in 1992. So this particular collective security treaty organization అనేది ఎలా ఏర్పడింది, విత్ దిస్ పర్టికులర్ కలెక్టివ్ సెక్యూరిటీ ట్రీటీ సైన్ చేయడంతో ఏర్పడడం అనేది జరిగింది. ఎప్పుడు సైన్ చేశారు, 1992లో సైన్ చేశారు. ఎక్కడ, ఉజ్బెకిస్తాన్ లో ఉన్నటువంటి తష్కెంత్ లో. దీని మెంబర్స్ ఎవరు, అర్మేనియా, బెలారస్, కజకిస్తాన్, కిర్గిజ్ రిపబ్లిక్ దట్ ఈస్ కిర్గిస్తాన్, రష్యా అండ్ తజికిస్తాన్, వీళ్ళందరూ దీనిలో మెంబర్స్ గా ఉండడం అనేది జరిగింది. చూసారా, ఇప్పుడు అర్మేనియా మీద అటాక్ జరిగింది. ఎవరు అటాక్ చేశారు ఇప్పుడు, మరి అజర్బైజాన్ అటాక్ చేసింది. మరి అర్మేనియా మీద అటాక్ చేస్తే ఈ మెంబర్స్ అందరూ ఎలా చూడాలి, అజర్బైజాన్ ని శత్రువులానే చూడాలి. ఎందుకంటే ఏం చెప్పుకున్నాం, కలెక్టివ్ డిఫెన్స్ అంటే అటాక్ అగెన్స్ట్ వన్ మెంబర్ మీద అటాక్ జరిగితే ఇట్ ఈస్ కన్సిడర్డ్ యాజ్ అటాక్ ఆన్ ఆల్ ఎలైస్ అని చెప్పుకున్నామా, అందరి మీద అటాక్ జరిగినట్టు అని చెప్పుకున్నామా. సో దీస్ పీపుల్ షుడ్ ట్రీట్ అజర్బైజాన్ యాజ్ దర్ ఎనిమీ. అందుకే రష్యా అనేది రంగంలోకి దిగింది. సో రష్యా అనేది రంగంలో దిగి వీళ్ళ మధ్య డిస్ప్యూట్ అనేది రిజాల్వ్ చేద్దామని చెప్పి ప్రయత్నాలు చేయడం అనేది జరిగిందాం. అర్థమైందా. ఒకవైపు టర్కీ కూడా ఈ ఇష్యూలోకి ఎంటర్ అయ్యి, టర్కీ మీ అందరికీ తెలుసు, టర్కీ ఒకప్పుడు క్యాలిఫెట్ ఏదైతే ఉంటుందో దాన్ని మళ్ళీ తీసుకురావాలని చెప్పి అనుకుంటుంది. అంటే ముస్లింలందరూ ఒకే మాట మీద ఉండాలి, ముస్లిమ్స్ అందరూ ఒకే దీని మీదే పనిచేయాలి, ముస్లిం కంట్రీస్ ఏవైతే ఉన్నాయో అనేటటువంటి ఉద్దేశంతో, రైట్. సో టర్కీ కూడా దిస్ పర్టికులర్ కాన్ఫ్లిక్ట్ లోకి ఎంటర్ అవ్వాలనుకుంది. ఎంటర్ అయ్యి సెక్యూరిటీ అండ్ మిలిటరీ లివరేజ్ ఏదైతే ఉంటుందో అది తీసుకోవాలనుకుంది, ఎక్స్ప్లాయిట్ చేద్దామని చెప్పి అనుకుంది.
బట్ రష్యా అండ్ దిస్ పర్టికులర్ మిన్స్ గ్రూప్ వాళ్ళు సక్సెస్ఫుల్గా దీన్ని సీజ్ ఫైర్ అనేది చేయడం వల్ల, అంటే శాంతి ఒప్పందం అనేది కాల్పులు విరమణ ఒప్పందాలు ఏవైతే ఉంటాయో వాటన్నిటి సైన్ చేయించడం వల్ల దిస్ డిస్ప్యూట్ అనేది మొత్తానికి ఒక రిజాల్వ్ అవ్వడం అనేది జరిగింది. లాస్ట్ ఇయర్ నాకు తెలిసి ఒక 3 months వరకు ఇది న్యూస్ లో ఉండడం అనేది జరిగింది. చాలా మంది ప్రాణాలు కూడా కోల్పోయారు ఇద్దరి మధ్య జరిగినటువంటి కాన్ఫ్లిక్ట్. చాలా చాలా ఇంపార్టెంట్. ఐ హోప్ ప్రతి ఒక్కరికి దిస్ పర్టికులర్ టాపిక్ అర్థమైందని అనుకుంటున్నాను. సో డీటెయిల్డ్ గా కరెంట్ అఫైర్స్ ఇలాగే చక్కగా తెలుసుకోవాలంటే జాయిన్ అవర్ యూపీఎస్సీ కరెంట్ అఫైర్స్ కోర్స్. మీకు చాలా చాలా వాల్యుయేషన్ ఉంటుంది, నన్ను నమ్మి జాయిన్ అవ్వండి. జస్ట్ 5,000 రూపీస్ మాత్రమే, 5,000 రూపాయలకే మీకు లైఫ్ టైం వ్యాలిడిటీ రావడం అనేది జరుగుతుంది. అదేవిధంగా జస్ట్ 5,000 రూపాయలకి లైఫ్ టైం వ్యాలిడిటీ. నన్ను నమ్మి జాయిన్ అవ్వండి. అండ్ మీకు ఒక్క గ్యారంటీ అయితే ఇస్తాను, 6 months మీరు జాయిన్ అయిన తర్వాత 6 months మీ డెడికేషన్ అండ్ టైం నాకు ఇస్తే యూ విల్ మాస్టర్ కరెంట్ అఫైర్స్, దట్ ఈస్ ఫర్ షూర్. కరెంట్ అఫైర్స్ లో మీరు మాస్టర్స్ అవుతారు. మీరు నేర్చుకోవడమే కాదు, వేరే వాళ్ళకి చెప్పేంత స్థాయికి కూడా మీరు ఎదుగుతారు. రైట్. సో నెక్స్ప్లెనేషన్ వస్తున్నట్టయితే కీప్ లైకింగ్ అవర్ వీడియోస్, మీ ఫ్రెండ్స్తో షేర్ చేసుకోండి, ఎలా ఉందో కామెంట్ చేయండి. అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ఆల్ ద సపోర్ట్ సో ఫార్. ముఖ్యంగా ప్రిలిమ్స్ 2021 వాళ్ళు రాస్తున్న వాళ్ళు మాత్రం పక్కగా ఫాలో అవ్వండి. అండ్ మిగిలిన వాళ్ళు కూడా ఫాలో అయితే చాలా చాలా మంచిది, ఎందుకంటే నేను ఇష్యూ బేస్డ్గా కవర్ చేస్తున్నాను. సో ఇవి మల్టిపుల్ టైమ్స్ రిపీట్ కూడా అవుతూ ఉంటాయి. మీకు ఒక పర్టికులర్ ఇష్యూస్ మీద బ్యాక్గ్రౌండ్ అనేది తెలుస్తూ ఉంటుంది. సో ట్రై టు వాచ్ దిస్, ఫాలో దిస్ సిరీస్. ఓకేనా? రైట్. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దామమ్మా. బాయ్.